ఏం కావాలి చెప్పు. ఇగో నేను బట్ట పెట్టుకున్నా. నేను పెట్టుకున్నా. నేను పెట్టుకున్నా. చూచా చూచా. నువ్వు అత్త బుద్ధకి వస్తే డీరేడా కనిపిస్తా. ఇగో నేనే పెట్టుకున్నా బట్టు. నేను కూడా పెట్టుకున్నా. నేను ఏబిసిడి చెప్పు. A B C D E F G H I J K L O P Q R S. చెప్పు. నేను అవ్వను. చెప్పండి. మన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ ఫ్రై చేసిండే, ఇంకా హనీతో నిండులా తిన్నాకైతే మీకు చూపిస్తా. ఓకే రైట్, తింటారా మీరు కూడా? దిస్ బాయ్ నౌ కేమ్ టు సీ అవుట్. ఇప్పుడైతే నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే అవుతున్నా. నేను వీడియోలో ఆపి వీడియో ఇస్తున్నాను వచ్చి బయట కూర్చుండు పిల్లలు. ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వస్తే వీడియో ఆన్ ఉంది కాబట్టి షూజే షూజే షూజేవి డాడీ తీసుకోండి. ఇక్కడైతే ఇప్పుడైతే నేనైతే ఇన్స్టిట్యూట్ అవుతున్నాను కదా. సో ఇది ఏమైనా అనుకుంటున్నాను అనమాట. నేను ఫ్రంట్కి రికార్డ్ చేసేటోని, కానీ ఎడిటింగ్ టైంలో ఏమంటే ఫ్రంట్కి రికార్డ్ చేసినట్టు నా ఫేస్ సైడ్ ఏమనిపిస్తుంది. అందుకని ఎక్కువ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే ఎక్కుతాం అనమాట. బస్ స్టాండ్కి అయితే వెళ్ళాకైతే నేను చూపిస్తాను. అయితే బాగా వస్తుంది. క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 క్లాసులు రోజు అవి 2 అయితే రావాలి. ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్ మొత్తం ఇన్స్టిట్యూట్ పైనకైతే కింద సబ్మిట్ చేసాం. మళ్ళీ ఇన్స్టిట్యూట్లో ఇది దిగినాక ఒకటి, దాని తర్వాత అలా ఏదైనా ఇన్స్టిట్యూట్ అయిపోయినాక అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. అదే రైట్ గాయ్స్, మనమైతే ఇన్స్టిట్యూట్కి అయితే బయటకు వస్తాం అనమాట. బయటకు వచ్చి ఇన్స్టిట్యూట్ వద్దనే కచోరీ దొరుకుతుంది. కచోరీ సమోసా ఆకలి అవుతుందని అది తిన్నా. ఇప్పుడైతే బస్ కోసం వెయిటింగ్ అనమాట. మధ్యలో తినగానే పెట్టినా ఇంకా ఆపుతారు బస్, అందుకని అట్లా వస్తున్నా. కరెక్ట్ రోడ్, మెయిన్ రోడ్ మీద మొత్తం అన్నీ చూసుకోవచ్చు. పోతే మా ఫ్రెండ్స్ అయితే ఒక్కటి రాలేదు 2 రోజులకని ఇంట్లో కూర్చోరు. ఒకడంటే ఒకడు కావాలని రాదు, 3 లేదా అంటుంది అంతే. ఇంకోటేమో ఇంకోటి రావడానికి రీజన్స్ ఉంటాయి, పక్కా ఉంటాయి. అది ఎందుకంటే ఫంక్షన్స్ అనే లేకపోతే బయటికి దేనికో పోతున్నామని అంటారు. కానీ వీడు రెండో ఓడైతే ఏమన్న వాళ్ళు అయితే మిస్ కాలేసుకోలేదో ఆడైతే 3 రాట్లే. మరి చదవని కూడా ఆడు మరి ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా అంటే నేను టాపర్ రా అంటాడు. ఒక టైం పీరియడ్ ఫామ్లో ఆడితే కూడా ఎప్పుడు అట్లా అంటాడు. సో ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చిన. బస్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. బస్ వచ్చినాకైతే మీకు చూపిస్తాను. రైట్
అది వేరే రూమ్లో దేంట్లో ఉందో రెండు ఇచ్చేసేయి. బస్ అయితే ఎక్కేసిన ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం అనమాట. బాయ్స్ మనమైతే దిగినాం అనమాట. చెయ్యి కాదు బస్ ఇన్స్టిట్యూట్ దిగా బస్ కింద అయితే దిగైతే ఇంటికైతే నడుచుకుంటూ పోతున్నాం అనమాట. ఓకే చెర్రీ ఇంకా డాడీ కలిసి అయితే బుక్ స్టోర్ పోయారంట. అంటే చెర్రీ నైన్త్ గ్రేడ్ కదా, బుక్స్ ఏం తీసుకోలే, అయితే బుక్స్ తెచ్చుకోవడానికి అయితే పోయిందంట. నాకు ఫోన్ చేసి అవే అడుగుతారు ఇలాగా మీకు ఏమైనా బుక్స్ కావాలంటే, బుక్స్ ఏమైనా పెన్స్ స్టేషనరీ ఐటమ్స్ ఏమైనా కావాలని ఫోన్ చేసిండు. సో ఇదే బ్రిడ్జ్ మీద అంట, అక్కడనే ఉంది కదా బ్యాక్ సైడ్, ఆడనైతే చదివించాడు. ఇదైతే ఇంటికైతే నడుచుకుంటూ వస్తాను అనమాట. నేను ఇలాగేమో వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు ఇద్దరు బుర్కా వేసుకుందంటే అది డైరెక్ట్ వీడియో ఆన్ చేయగానే ఇక వాళ్ళ గురించి చెప్తున్నాను అక్కడ, అందుకని మధ్యలో ఆపిన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన అందుకని అనమాట. వాళ్ళు ఇంకా వెనుకనే ఉన్నారు, ఇప్పుడు పని మొదలుకి వచ్చేసిన. సో ఇప్పుడైతే వాఫల్ అయితే ఏమన్నా చెర్రీని అక్కడ బాగుంటాయి నర్సింగ్లో దాంట్లో వాఫల్స్ బాగుంటాయి, అది తెమ్మని అయితే చెప్పిన. చెర్రీని చేస్తాడో లేదు, ఎందుకంటే చెర్రీ హనుమాన్ 12 days నాన్ వెజ్ అని పెట్టుకుండు. హనుమాన్ అది టీచర్ చెప్పిందంట 11 days హనుమాన్ చాలీసా చదవమని వితౌట్ టచింగ్ నాన్ వెజ్ అని. ఈ అబ్బాయి కానీ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు అంటే హనుమాన్ జయంతి రోజు నుంచే స్టార్ట్ చేసిండు. అప్పటికైనా అయితే ఇప్పుడు నాన్ వెజ్ తినలే, నేను తిన్నా కానీ చెర్రీ తినలేడు ఇంకా. సో అప్కమింగ్ ఫ్రైడే రోజు ఇప్పుడు ఫ్రైడేకి ఎండ్ అయిపోతుంది అది. ఓకే ఈరోజు అయితే ఎండ్ అయిపోతుంది చెర్రీది. ఫ్రైడే ఈరోజే ఫ్రైడే కదా, రైట్ ఏమో మర్చిపోతా. ఈరోజే ఫ్రైడే, ఈరోజే అయితే అయిపోయింది చెర్రీది అయితే. చూడాలి ఫ్రైడే, సాటర్డే, సండే, ఆ రిజల్ట్ సండే సమాజమా. సో చెర్రీ అయితే మనకైతే ఆఫర్లు అయితే వచ్చింది ఇలాగ ఇక్కడ వీడియోలో పోయిండు చేయడానికి అని. బుక్స్ కూడా తెచ్చుకున్నాం, అదే వర్క్ రాసుకుంటూ కూర్చుండు ఇవన్నీ. సో ఇప్పుడైతే మనం అయితే తిన్నాం వాఫల్. తిన్నాకైతే మీకు చూపిస్తా, బ్లాగ్ ఏం చేద్దాం. రైట్, లెట్స్ ఈట్ ఇట్. ఏమైంది చెప్తే ఏమైందంటే ఇప్పుడు నేనైతే ఎండింగ్ వేయాలన్నమాట. ఎండ్ చేయడానికి అయితే లైట్ ఆఫ్ చేసిన, లైట్ ఆఫ్ చేసిండు. మళ్ళీ ఆన్ చేయడానికి వేరే దానికి భయపడ్డాడు. సో రైట్, మీకు కనుక ఈ వీడియో చెల్లిది అయితే అయిపోయిందనమాట. హనుమాన్ చాలీసా ఫ్రైడే ఈరోజు కాదంట చెర్రీది అయిపోయేది, ట్యూస్డే అంట అయిపోయేది. ట్యూస్డే అయిపోయింది ఇదాక హనుమాన్ చాలీసా చదవండి. సో ట్యూస్డే అయిపోతుందంట, ఫ్రైడే అనుకున్నాను నేను. ఓకే సో రైట్, 30 days చాలు అండి. ఈయన చెర్రీది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే, కానీ సండే రోజు మనకు రిజల్ట్. సో రైట్, మీకు కనుక జస్ట్ కట్ చేస్తా వెరీ వచ్చినది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాని బ్లాగ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాని బ్లాగ్.
మరి నెక్స్ట్ దాన్ని మళ్ళీ కలుసుకుందాం. రైట్, బాయ్. రిజల్ట్